హైదరాబాద్ హయత్ నగర్ లో విజయవాడ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు స్థానికులు. హయత్ నగర్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డుకి ఇరువైపులా గ్రిల్స్ ఉండడంతో అవతలికి యువతలికి దాటే పరిస్థితి లేదన్నారు. రోడ్డు దాటుతుంటే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల బారిన పడి కొందరు ప్రాణాలు పోతే మరికొందరు వికలాంగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ స్థానిక కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఆందోళనకారులకు సర్ద చెప్పి అక్కడి నుంచి పంపించారు. నేషనల్ హైవే వాళ్ళు దీన్ని డిపిఆర్ తయారు చేసేటప్పుడే ఇక్కడున్న ట్రాఫిక్ ఒక రద్దీ అయింది. ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం ఉంటుందని అవగాహన చేయాలి. దీన్ని పూర్తిగా ఆర్ఎన్బి మధ్యలో కానీ, నేషనల్ హైవే మధ్య కానీ, అదేవిధంగా జిహెచ్సి మధ్యలో కానీ వీళ్ళు ముగ్గురు కూర్చొని సమన్వయం చేసుకొని అంటే కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఈ సమస్య పూర్తిగా దీనికి ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందని దాన్ని మొదలెడేటప్పుడే దాన్ని చూడాలి. అది ఏం చేయకుండా కేవలం నేషనల్ హైవే వాళ్ళు కాంట్రాక్టర్ కమిషన్ల కోసం అధికారులు చేసిన భాగవతం ఇది. హైవే కంప్లీట్ అయిపోతే వాళ్ళ కమిషన్ హైవే మొదలు చెప్తా ఉన్నాం. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేయాలి. ఇక్కడ వెంట్స్ ఇచ్చేసి మామూలుగా మూసేస్తే గొడవ అంటే రిటర్న్ వాళ్ళు పెట్టేసి వాళ్ళు పెడితే మాత్రం కుదరదు. వందల కొద్దిగా వెహికల్స్ మూవ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది అటున్న దగ్గర చూస్తే అటున్నారు డైలీ 5,000 నుంచి 6,000 వెహికల్ లోపలికి పోవడం, బయటికి రావడం. అక్కడ తీసుకొచ్చారు, అక్కడ ఓపెన్ నుంచి వదిలిపెట్టారు. ఆడ కూడా రోడ్ జామ్ అవుతా ఉన్నది. ఆ విధంగా ఇక్కడ మొత్తం కూడా సర్వీస్ రోడ్ కంప్లీట్ కానీ గ్రిల్ వేసి పడేశారు. సర్వీస్ రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రిల్ వేయాలి. ఇది ఏమి లేకుండా అవగాహన రాహిత్యంగా అధికారుల మధ్య సమన్వయ లోపంతో మొత్తం జరుగుతున్నది. జనాలు ప్రాణాలు పోతున్నా కానీ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా జనాలు బయటకు వచ్చేసి రోడ్డు మీద కూర్చొని అరే మాకు ఇబ్బంది ఉన్నదంటే ఇప్పుడు మేము ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పేసి అధికారులు వస్తారు. దీన్ని శాశ్వత పరిష్కారం కోసం ఇమీడియట్ గా ఎలివేటర్ ఫ్లైఓవర్ దాన్ని డిపిఆర్ తయారు చేసి దాన్ని సాంక్షన్ పంపాలని చెప్పేసి మేము పదే చెప్తా ఉన్నాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకుంటే ప్రాబ్లం అవుతుంది. వచ్చే జనానికి చాలా ప్రాబ్లం అవుతుంది. స్కూల్ పిల్లలు మెయిన్ ముఖ్యంగా ఇక్కడికి దాటుకుంటే అక్కడి వస్తుంటే బస్ దిగి రోడ్ దాటుకున్నాము, చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న ఒక పిల్లగాడు ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ యాక్సిడెంట్ అయితే అమ్మాయి చనిపోయింది. స్పాట్ లో చనిపోయింది. అప్పుడు వాళ్ళ నాన్నకేమో కాలు పోయింది, కాలు కొట్టేసింది. దీనివల్ల మొన్న ఒక పని చేసుకున్న అబ్బాయి కూడా రోడ్ దాటుతుంటే పొద్దున్న 6 గంటలకే మనిషికి స్పాట్ అయ్యాడు. ఇట్లా చాలా వచ్చేసి ఈ మధ్యనే ఒక 15-16 యాక్సిడెంట్లు అయినాయి. ఇవన్నీ యాక్సిడెంట్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అర్జెంట్ గా చేసి ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలని గవర్నమెంట్ కోరుతున్నాము.